పుష్ప 2 సినిమాకు సంబంధించి టీజర్‌లో చూపించిన కొన్ని సీన్స్ మాత్రం సినిమాలో లేవు. సో, మరి వాటిని తీసేశారా? లేకపోతే దాచేశారా? సో, ఇప్పుడు మాత్రం ప్రజలందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఏ చిన్న సినిమా అయినా కూడా కొన్ని సీన్స్ మిస్ అయినా ఎవరు కూడా పట్టించుకోరు. కానీ పుష్ప 2 సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీ బజ్ క్రియేట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా ప్రతి ఒక్కటి గమనించి మరీ చూస్తున్నారు. సో, ముఖ్యంగా చూసుకుంటే టీజర్‌లో పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వస్తున్నట్లే. అండ్ అదేవిధంగా వేర్ ఈజ్ ద పుష్ప అనే విధంగా సాగే కొన్ని డైలాగ్స్ సంబంధించి సీన్స్ కూడా సినిమాలో చూపించలేదు. సో, దీనికి కారణం ఏంటి? ఎందుకు తీసేశారు? ప్రజలందరూ కూడా గమనించారనుకున్నారా? లేకపోతే వాటిని దాచేశారా? ఇట్లా రకరకాలుగా ఇప్పుడైతే ప్రేక్షకులు అనుకుంటూ ఉన్నారు. సో, అదే క్రమంలో మనం చూసుకుంటే క్లైమాక్స్‌లో చూసిన దాని ప్రకారం తిరుపతి జైలు నుంచి బయటకు వచ్చిన పుష్ప అదేవిధంగా తన భార్యతోని పారిపోతూ అడవుల్లోకి వెళ్ళిన తర్వాత పుష్ప ది ర్యాంపేజ్ అనే విధంగా మొదలవుతుందనే విధంగా కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా మనం టీజర్‌లో చూసిన ప్రకారం చూసుకుంటే పుష్ప దందా చేసి వాటి ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా ప్రజలకి పంచిపెడుతూ ఉన్నారు. సో, ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు ప్రజల్లో కొంత మేరకు నెగటివిటీ టాక్ కూడా వచ్చిందంట. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఈ సీన్స్‌ని తీసేశారా? అసలు కారణం ఏంటి? లేకపోతే తీసిన సీన్స్ ఏమైనా పర్ఫెక్ట్ రాలేదా? ఇట్లా రకరకాలుగా అయితే అనుకుంటున్నారు. కానీ దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పటి వరకు కూడా తెలియలేదు. సో, మరి దీనికి సంబంధించి ప్రేక్షకులందరూ కూడా అంటున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సీన్స్ గురించి అడుగుతున్నారు. సో, ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలన్నీ కూడా ఫ్యాన్స్ చేస్తున్న ప్రశ్నలన్నీ కూడా ఒకవేళ మూవీ టీం దగ్గర వరకు వెళ్తే వాళ్ళు ఏమైనా స్పందిస్తారా? ఈ అన్ని ప్రశ్నలకు ఏమైనా ఆన్సర్ ఇస్తారని వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. సో, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.